దశాబ్దాలుగా అసేను భూమిగా ఉన్న 2 ఎకరాల భూదాన్ ల్యాండ్కు రాత్రికి రాత్రే పట్టా వచ్చింది. ఆ భూమిని ఆనుకుని ఉన్న 14 ఎకరాల స్థలం ఉన్న పలంగా నిషేధిత జాబితాలోకి చేరిపోయింది. వినడానికే వింతగా ఉన్న ఈ భూమాయ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో జరిగింది. భూదాన్ భూమిని కాజేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన రియాల్టర్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రెవెన్యూ అధికారులు కాసులకు కకృతిపడి కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు. పాలమూరు జిల్లా జడ్చర్ల పట్టణంలో సంచలనం రేపుతున్న భూదాన్ భూమి కుంభకోణంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. భూమి మాయమవుతుందా? రాత్రికి రాత్రే రికార్డులు తారుమారవుతున్నాయా? నిషేధిత భూములకు ఒక్క రోజులో పట్టాలొస్తాయా? పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరతాయా? కాదేది కాంగ్రెస్ సర్కార్కు అసాధ్యం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఓవైపు ధరణిని మారుస్తామని, రైతులకు మేలు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్ మరోవైపు భూములను మింగేస్తోంది. అస్మదీయులకు భూములను దారాదత్తం చేస్తోంది. నిరుపేదల పట్టా భూములను మింగేస్తోంది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు బరి తెగిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముడుపుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములను కట్టబెడుతున్నారు. జడ్చర్ల పట్టణ శివారులో దశాబ్దాలుగా నిషేధిత జాబితాలో ఉన్న భూదాన్ భూమిని రాత్రికి రాత్రే రికార్డుల నుంచి తొలగించారు. ఈ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు ఈ భూమి స్థానంలో మరో పట్టా భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు. ఫలితంగా ఇప్పుడు పట్టా భూముల్లో ప్లాట్లు కొనుక్కున్న పేదలు, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. మేము 138 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 గుంటల పొలం మేము ఖరీదు చేసినాము. 20 సంవత్సరాలు అయిపోయింది మేము ఖరీదు చేసి. దాన్ని ఇప్పుడు ప్రైవేట్లో వేసిండ్రు. మేము ఏం చేసుకోవాలన్నా, దాన్ని అమ్ముకోవాలన్నా, ఇండ్లు కట్టుకోవాలన్నా ఏం చేయనిస్తలేరు. ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఇంత అన్యాయం చేస్తుంది. దాన్ని తొందరగా క్లియర్గా చేయండి. నేను ఏజ్ పెద్దదాన్ని, నేను తిరగలేను మీ చుట్టూ. నాకు 68 సంవత్సరాలు, నేను సీనియర్ సిటిజన్ని. నాకు ఇబ్బందులు పెట్టొద్దు మీరు. దయచేసి మిమ్మల్ని క్లియర్ చేయమని కోరుకుంటున్నాను. ఎంఆర్ ఆఫీస్కి పోతే మాతోటి ఏం మాట్లాడతలేడు, వెళ్ళిపోయిండు. ఒకసారి పోతే ఇంకా ఏం చెప్పలేదు మాకైతే. నేను పోయినప్పుడు మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాను. మరి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సర్వే నంబర్ 138లో మొత్తం 16 ఎకరాల 32 గుంటల భూమి ఉంది. ఇది జడ్చర్ల మొదటి ఎమ్మెల్యే కొత్త కేశవులకు సంబంధించినవి పాత రికార్డులు చెప్తున్నాయి. అయితే 1957-58లో కొత్త కేశవులు జడ్చర్ల భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇందులో నుంచి 2 ఎకరాల 10 గుంటల స్థలాన్ని భూదాన్ బోర్డుకు దానం చేశారు. భూదాన్ యజ్ఞంలో భాగంగా ఈ భూమిని పోతిరెడ్డిపల్లి చెన్నయ్యకు అసైన్ చేశారు. అప్పటి నుంచి చెన్నయ్య కుటుంబీకులకు వారసత్వంగా ఈ భూమి కొనసాగుతూ వస్తోంది. ఎప్పటి నుంచో ఈ భూమిపై కన్నేసిన రియల్టర్లు 2023లో ఎన్ఓసి కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటి ఎంఆర్ఓ ఇది భూదాన్ బోర్డుకు సంబంధించినదని, నిషేధిత జాబితాలోకి వస్తుందని నివేదిక ఇవ్వడంతో కలెక్టర్ ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక తాజాగా గత ఏప్రిల్లో అనూహ్యంగా ఈ భూమి నిషేధిత జాబితా నుంచి మాయమైంది. వెంటనే ఒకే రోజులో కేతావత్ శోభ, షేడం రాహుల్ అనే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. విచిత్రం ఏమిటంటే అదే సర్వే నెంబర్లో భూదాన్ భూమి పోను మిగిలిన 14 ఎకరాల 22 గుంటల పట్టా భూమి నిషేధిత జాబితాలోకి ఎక్కింది. సర్వే నెంబర్ 138 జడ్చర్లలో నేను ఒక 3 ఎకరాల పట్టేదారుడిని. ఈరోజు ఇక్కడ రైతులకు ఏ విధంగా ధరణి ద్వారా అన్యాయం జరిగింది అనేది మేమే ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడుతున్నాము. ఈరోజు ఇదంతా మీరు చూస్తున్నది ఏదైతే ఉందో దీని విస్తీర్ణం వచ్చేసి 16 ఎకరాల 32 గుంటల విస్తీర్ణం. అయితే ఇది జడ్చర్ల మొట్టమొదటి ఎమ్మెల్యే కొత్త కేశవులు గారి పట్టా పొలం. జడ్చర్ల గాంధీగా కూడా వాళ్ళు పిలువబడేవారు. జడ్చర్ల భవిష్యత్ అవసరాల కోసం ఈ 16 ఎకరాల 32 గుంటల నుంచి 2 ఎకరాల 10 గుంటల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకి ఆనాటి ఎమ్మెల్యే పట్టాదారుడైన కొత్త కేశవులు గారు డొనేట్ చేయడం జరిగింది. 1971-72లో భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి
పోతిరెడ్డిపల్లి చెన్నై అనే అతనికి అసైన్మెంట్ ద్వారా ఈ పొలం ఇవ్వడం జరిగింది. మరి మొన్నటి వరకు కూడా ఈ 2 ఎకరాల 10 గుంటల పొలం ప్రొహిబిటెడ్లో ఉండే. మిగతా 14 ఎకరాల 22 గుంటలు ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా పట్టా పొలంగా ఉండే. ఒక 5-6 సార్లు దీనిపైన క్రయ విక్రయాలు జరిగినాయి. మరియు ఈ 14 ఎకరాల పట్టా పొలంలో కూడా 9 ఎకరాల 13 గుంటలు నాలా కన్వర్షన్ అయి 2019లోనే ప్లాట్లుగా చేయబడింది. మరి నాలా కన్వర్షన్ అయిన తర్వాత కూడా ఈ భూమిని ధరణిలో పెట్టి ఈరోజు ప్రొహిబిటెడ్లో పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య అని చెప్పని మేము అడుగుతున్నాం. గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భద్రంగా ఉన్న భూదాన్ భూమి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పట్టా భూమిగా మారింది. నగరంలోని బడా రియల్టర్లు, రాజకీయ నాయకుల అండదండల వల్లే ఈ స్కామ్ జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో నిషేధిత జాబితాలో ఉందని కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన భూమి రిజిస్ట్రేషన్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పు చేశారు. సర్వే నెంబర్ 138లో పట్టా భూమిగా ఉన్న 14.22 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలోకి ఎక్కించారు. భూదాన్ భూమికి ఎన్ఓసి ఇచ్చిన సమయంలోనే దాని చుట్టూ ఉన్న ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ పట్టా భూమిలో గతంలోనే డిటిసిపి లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయించారు. డాక్యుమెంట్లు సరిగ్గా ఉండడంతో స్థానికంగా ఉండే పేద మధ్యతరగతి ప్రజలు ఇక్కడ ప్లాట్లు కొన్నారు. ఇప్పుడు ఉన్నపళంగా ఈ భూమి ప్రొహిబిటెడ్ జాబితాలో చేరడంతో వారంతా లబోదిబోమంటున్నారు. 2 ఎకరాల 10 గుంటలను ప్రొహిబిటెడ్లో ఉండాల్సిందేమో తీసి రిజిస్ట్రేషన్ చేస్తారు. మరి మిగతా 14 ఎకరాల 22 గుంటల పట్టా భూమిని ప్రొహిబిటెడ్లో పెడతారు. అంటే మీ ఉద్దేశం ఏంది అని చెప్పని అడుగుతున్నాం. ఈరోజు ఈ 14 ఎకరాల వాళ్ళు ప్రొహిబిటెడ్లో నుంచి తొలగించాలి అని చెప్పని అర్జీ పెట్టుకుంటే ఎకరానికి ఇన్ని పైసలు కావాలని చెప్పని అడుగుతున్నారు. అంటే ఇది ఒక సిగ్గుచేటైన విషయం అని చెప్పని చెప్తున్నాం. ఈరోజు మా పట్టా పొలాలను ప్రొహిబిటెడ్లో పెడితే అమ్ముకోనికే రాకుండా, మేము రేపేదైనా కన్వర్షన్ చేయనికే పోతే కన్వర్షన్ కాకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. మరి గత ప్రభుత్వంలో ఎంత ప్రయత్నించినా కూడా ఎన్ఓసి రాలేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిందాడే 2024 ఏప్రిల్లో భూదానం పొలానికి ఈరోజు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రొహిబిటెడ్లో పెట్టడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే కూడా కలెక్టర్కి చెప్తే కూడా ఎమ్మెల్యేలను కూడా ఖాతరు చేస్తలేనట్టున్నారు ఈ ప్రభుత్వంలో. మరి అది కూడా ఒక సిగ్గుచేటైన విషయమే అని చెప్పని మేము చెప్తున్నాం. కానీ ఇలాంటి చర్యలు మంచిది కాదు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలంటే దానికి పెద్ద కథే ఉంటుంది. ముందు ధరణిలో దరఖాస్తు చేసుకోవాలి. CCLA నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే ఇది సాధ్యం. ఇందుకోసం లక్షల్లో ఖర్చు పెట్టుకోక తప్పదు. ఇప్పటికే లక్షలు పోసి ప్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారు ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ అధికారుల చేతులు తడపాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తానికి కాంగ్రెస్ సర్కారు వస్తే రెవెన్యూ శాఖలో గోల్మాల్ మొదలవుతుందని గత ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోందని ప్రజలు అంటున్నారు. అందుకు జడ్చర్ల భూదాన్ భూమిని మింగేయడమే నిదర్శనం.